సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుస్తాం, గత చరిత్ర గణాంకాలను మూలకు విసిరేస్తామంటూ ప్రగల్భాలు పలికిన భారత క్రికెటర్లు 72 గంటలు గడవక ముందే తలకిందులయ్యారు. సఫారీ ఆటగాళ్లకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులు చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 131 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ సెంచరీ చేయడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 245 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అనంతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 408 పరుగులు చేసింది. దీంతో సఫారీ జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 163 పరుగుల ఆధిక్యం లభించింది. ఆపై సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత బ్యాటర్లు 131 పరుగులకే కుప్పకూలారు. రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఒక్కడే కాసేపు పోరాడాడు. సఫారీ బౌలర్ల పోరాట పటిమను కూడా మన బ్యాటర్లు చూపలేకపోయారు. క్రీజులో నిలబడటానికే ఆసక్తి చూపలేదు. రోహిత్ డకౌట్ కాగా గిల్ 26, జైస్వాల్ 5, అయ్యర్ 6, రాహుల్ 4, అశ్విన్ డకౌట్. ఇలా ఒకరి వెంట మరొకరు పెవిలియన్ చేరారు. దీంతో ఈసారైనా టెస్ట్ సిరీస్ గెలుస్తారేమో అని ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశను మిగిల్చారు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.